వెల్కమ్ టు ప్రజా ప్రతినిధి న్యూస్. సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను జయప్రదం చేయాలని ఈ రోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రచార జీపు జాథా ప్రారంభించి దుబ్బాక చేరుకోవడం జరిగింది. ఈ సందర్భంగా దుబ్బాకలో బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ పార్టీ సంగారెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ఎం నరసింహులు మాట్లాడుతూ ఉద్యమాల దిక్సూచి పోరాటాల సారథి సిపిఎం పార్టీ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ముందుండి పోరాడే సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు 2025 జనవరి 25 నుండి 28 తేదీల్లో సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరుగుతున్నాయి తెలిపారు. ఈ సందర్భంగా జనవరి 25న జరిగే భారీ ప్రదర్శన బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం దుబ్బాక మండల కార్యదర్శి నవీన్ దుబ్బాక, పట్టణ కార్యదర్శి కోంపల్లి భాస్కర్, మండల నాయకులు సాజిద్ బత్తుల రాజు, మెరుగు రాజు, మల్లేశం, లక్ష్మీ నర్సయ్య, సాదిక్, సంజీవ్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర 4వ మహాసభల సందర్భంగా ఆ మహాసభలు జయప్రదం కోసం ఈ ప్రచార జాథా ఈరోజు ఉదయాన్నే సిద్దిపేటలో ప్రారంభించడం జరిగింది. అక్కడి నుంచి దుబ్బాక మీదుగా మెదకు, ఆ పద్ధతిలో సంగారెడ్డి, మొత్తంగా 22 వరకు ఈ జాథా కొనసాగుతుంది. సిపిఎం పార్టీ ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్య మీద నిరంతరం పోరాడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈరోజు కార్మిక సమస్యలైనా, కూలీలైనా, పేదలు ఎదుర్కొంటున్న ప్రతి సమస్య మీద పోరాటం చేసి వారి యొక్క హక్కుల్ని సాధించి పెడుతున్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దేశంలో ఉన్నటువంటి పాలకులైనా, రాష్ట్ర పాలకులైనా ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయనటువంటి పరిస్థితులలో మీరెందుకు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయట్లేదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాలకు మేము హెచ్చరికలు చేస్తూ ఉన్నాం. ప్రజలు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటే పాలకులు కొద్దిమందికే ఈరోజు ఊడిగం చేసే పద్ధతిలో పనిచేయడం అంటే ఇది కరెక్ట్ అయినటువంటి పని కాదు అని చెప్పేసి కూడా సిపిఎంగా మేము పాలకులకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ నాయకులను మేము విమర్శిస్తా ఉన్నాం. కాబట్టి మీరు రెండు పార్టీలు తగాదాలు కాదు, ఈ ప్రాంత అభివృద్ధి పైన మీకు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి పైన చర్చ పెట్టండి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది, టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు కొట్లాడి తీసుకొచ్చి అభివృద్ధి కోసం ఏం పనిచేస్తావో ఇక్కడ ప్రకటన చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సిపిఎం పార్టీ హెచ్చరిక చేస్తా ఉన్నాం. నిన్ననే జరిగినటువంటి దాంట్లో ప్రోటోకాల్ కొట్లాటలు తప్ప ప్రజల సమస్యల మీద ఎందుకు కొట్లాటలు ఉన్నాయని చెప్పి మేము అర్థదలుచుకున్నాం. టీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి దుబ్బాక అభివృద్ధి కోసము ఎన్ని కోట్ల నిధులు తీసుకొచ్చేందుకు మీరు ముందుండ్రో సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ ప్రభుత్వం కూడా కేంద్రం నుంచి ఏం తీసుకొస్తారో ఎంపీ గారు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఎంపీ గారు నోరు తెరవారు, ఎమ్మెల్యే నోరు తెరవారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో అభివృద్ధి కోసం సహకరించే పరిస్థితి లేదు. కాబట్టి మూడు పార్టీలు కూడా ప్రజా సంక్షేమం కోసం కనుక పనిచేయకపోతే, ప్రజా సంక్షేమం కోసం బడ్జెట్ రేపు అసెంబ్లీ ఎన్నికలలో కూడా రేపు బడ్జెట్ సమావేశాలలో దుబ్బాక ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే దాంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదేవిధంగా బడ్జెట్ లో కూడా స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కూడా అసెంబ్లీలో తన వాయిస్ వినిపించాలి. ఇక్కడ రోడ్ల మీద కాదు, అసెంబ్లీలో వినిపించి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎన్ని కోట్ల నిధులు తీసుకెళ్తావో అసెంబ్లీలో చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి మూడు పార్టీలకు మేము హెచ్చరిక చేయదలుచుకున్నాం. కాబట్టి పార్టీల కొట్లాట కాదు, పార్టీల కొట్లాట ఎలక్షన్ సందర్భంగానే పెట్టుకోవాలి. మిగతా సమయంతో అభివృద్ధి కోసం ఆలోచన చేయాలని చెప్పి మూడు పార్టీలకు మేము సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈ నేపథ్యంలో రేపు 25 నుంచి 28 వరకు సంగారెడ్డి పట్టణంలో సిపిఎం పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభ జరగబోతా ఉన్నాయి. ఈ మహాసభలలో ప్రజా సమస్యల్ని ముఖ్యంగా ఎజెండా తీసుకొని భవిష్యత్ కార్యాచరణకి ఒక మహాసభలు దోహదపడబోతా ఉన్నాయి. భారీ బహిరంగ సభ 25 తారీఖు నాడు నిర్వహిస్తా ఉన్నారు. ఆ బహిరంగ సభకు కేంద్ర పోలీస్ బ్యూరో సభ్యురాలు కామ్రేడు బృందాకారత్ గారు, బివి రాఘవ్ గారు, రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం గారితో పాటు రాష్ట్ర నాయకత్వం పాల్గొనబోతా ఉంది. 25 తారీఖు నాడు జరిగేటువంటి భారీ బహిరంగ సభకు ఈ దుబ్బాక ప్రాంత ప్రజానికము, కార్మిక వర్గము, అన్ని వర్గాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ బహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు
జిందాబాద్ సిపిఎం. జయప్రదం చేయాలి రాష్ట్ర 4వ మహాసభల్లో. జయప్రదం చేయండి సిపిఎం పార్టీ రాష్ట్ర 4వ మహాసభల్లో. రాష్ట్ర మహాసభల జయప్రదం కోసము ఊరూరా తిరుగుతూ మండలాలు తిరుగుతూ ఈ నెల జనవరి 25న ప్రారంభమై 28న ముగియబోయే మహాసభల విజయవంతం కోసము ఊరూరా జాతరగా తిరుగుతూ వస్తుంది. ఈ సభకు స్వాగతం. అట్లాగే ఈ సభ పార్టీ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభల్లో